రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో గుర్తు తెలియని వ్యక్తులు బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. బాధితులు రోడ్డుపై ధర్నాకు ఆందోళన చేయడంతో ఆళ్లగడ్డ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో చేరుకున్నారు. చేసిన తర్వాత అది ఖచ్చితంగా కోర్టుకి వెళ్తుంది. నెక్స్ట్ బాధితులతో చర్చలు జరుపుతూ వారిని శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము నుంచి వసూలు చేసిన నగదును వెంటనే తిరిగి ఇప్పించాలని మరియు ఈ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. చేసిన తర్వాత అది ఖచ్చితంగా కోర్టుకి వెళ్తుంది. నెక్స్ట్ ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం మాట్లాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో గుర్తు తెలియని వ్యక్తులు బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. బాధితులు రోడ్డుపైన ఆందోళన చేయడంతో ఆళ్లగడ్డ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇక బాధితులతో చర్చలు జరుపుతూ వారిని శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ నుంచి వసూలు చేసిన నగదును వెంటనే తిరిగి ఇప్పించాలని మరియు ఈ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. చేసిన తర్వాత అది ఖచ్చితంగా కోర్టుకి వెళ్తుంది. నెక్స్ట్ ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం మాట్లాడు. చేసిన తర్వాత అది ఖచ్చితంగా కోర్టుకి వెళ్తుంది.